How to start writing screenplay. ఏడుపు వస్తూ ఉంటుంది, ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ వచ్చేస్తూ ఉంటుంది. ఈలోగా వాడు ఇదేంటిది ఇంతకాలం చదివాను నాకు అన్నీ గుర్తుంటాయా అంటే, అన్నీ గుర్తుంచడానికి నువ్వు కంప్యూటర్ కాదు కదా. అప్పుడు ఆ వయసులో కామన్ సెన్స్ ఉండదు మనకి. దెన్ ఒకసారి క్వశ్చన్ పేపర్ లోపల రాగానే ఏ క్వశ్చన్ రాయాలి, ఏ క్వశ్చన్ రాయకూడదు అని డిసైడ్ చేసుకుని అప్పుడు పెన్ పేపర్ మీద పెడితే ఆ పరుగు ఒక 50 పేజీలు ఆగే వరకు ఆగదు, చేయి నెప్పేటి వరకు రాస్తూ ఉంటాం. దట్ ఈస్ కాల్డ్ ఎగ్జామినేషన్ స్పిరిట్. అదే స్పిరిట్ స్క్రీన్ పే రాసినప్పుడు నువ్వు ఆలోచించుకున్న కథ, ఇతివృత్తానికి, ప్లాట్కి, నువ్వు తయారు చేసుకున్న ట్రీట్మెంట్కి, స్కెల్టికన్కి, నువ్వు వేసిన ఫ్లెష్, ఇవన్నీ వెంటనే గుర్తురావు. ఒక్కసారి పెన్ను పెట్టినప్పుడు ఎక్కడ స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ నుంచి అనగనగానే స్టార్ట్ చేద్దామా, లేకపోతే ఎండ్లో స్టార్ట్ చేద్దాం మరో చరిత్రలాగా, లేదా ఇంకో దానిలో మధ్యలో స్టార్ట్ చేద్దామా, మధ్య నుంచి వెనక్కి వెళ్ళి ముందుకి వాడికి వెళ్తూ అలా స్టార్ట్ చేద్దాం అనేది అది నీ డెసిషన్స్. బికాజ్ మార్కెట్లో ఇప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నేరేషన్ అనేది ప్రివైలింగ్ అనమాట. అంచేత అది కూడా మనం వర్క్షాప్లో నేర్చుకుందాం. సో హౌ టు స్టార్ట్ రైటింగ్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు రాసిన దాకా ఉంటుంది అక్కడ, ఆ విధంగానే షూట్ చేస్తావు, ఆ విధంగానే ఎడిట్ చేస్తాడు. ఎడిటర్ సెపరేట్గా క్రియేటివిటీ ఉపయోగించే ఎడిటర్లు చాలామంది లేరు, ఎవరు ఉండరు కూడా. వాడికి 100 సార్లు అది చెప్తే ఒకవేళ ఏమైనా సజెషన్ ఇస్తే మరి ఇక్కడ స్టార్ట్ చేద్దామా అంటే అనొచ్చు. జనరల్గా డైరెక్టరే ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. అతను 100 మందితో డిస్కస్ చేసుకుని ఫైనల్గా స్క్రీన్ ప్లే రాయించుకుని ఆ స్క్రీన్ ప్లే పరంగా షూట్ చేసినట్టే చేయాలనుకుంటాడు. సడన్గా మార్చడం వల్ల కంగు తింటాడు యాక్చువల్గా. కానీ యూ షుడ్ బి ఈజీ ఎనఫ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్, ఇలా చేస్తే బాగుంటుందనే దానికి ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలి.